నమస్కారం. ఏపీ జర్నలిజానికి స్వాగతం. ఈ రోజున మనం చాలా ముఖ్యమైన విషయాన్ని చర్చించబోతున్నాం. ఇటీవల కాలంలో పిల్లల మీద అత్యాచారాలు, అలాగే హాస్టల్లో కూడా పిల్లలకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, ఆసుపత్రులలో కూడా పిల్లల ఆరోగ్య విషయంలో కూడా సరైన శ్రద్ధ తీసుకోకపోవడం, ఇటీవలే మనం చిగురుపల్లిలో చాలా మేజర్ ఇన్సిడెంట్ చూసాం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అభం శోభం తెలియని పసికందులపై కూడా ఇటీవల కాలంలో అత్యాచారాలు పెరిగిపోవడం అనేది మనం చాలా ఒక జుగుప్సాకరమైన పరిణామాన్ని ఇటీవల కాలంలో మన సమాజం చూస్తోంది. ఏంటి, ఎక్కడికి పోతున్నాం మనం? ఈ పెడదారులకు అరికట్టడం ఎలా? దీనికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అటు ప్రభుత్వ పరంగానైతేనేమి, ఇటు కమిషన్లు, చట్టాలు వీటి పరంగా వీటి పరంగానైతేనేమి, అలాగే మనుషులలో అసలు నిజంగా ఇవన్నీ చెప్పాలంటే ఒక సమాజం వీటికి పూర్తి బాధ్యత వహించవలసింది సమాజం. సో సమాజం ఏం చేయబోతుంది, సమాజం ఏం చెయ్యాలి, ఎటువంటి మార్పు మనం సమాజంలో తీసుకురాగలుగుతాం, అందుకు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? వీటిపై చర్చించడానికి మనతో ఉన్నారు శ్రీ పెంకి చిట్టిబాబు గారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. చిట్టిబాబు గారు డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్లో కన్వీనర్గా ఉన్నారు. అలాగే బాలల హక్కుల పరిరక్షణ సమితి వీటిపై కూడా ఆయన చాలా వర్క్ చేస్తున్నారు. సో ఆయన అనుభవాలు, ఆయన సూచనలు, పరిష్కార మార్గాలు కూడా ఆయన చెప్పాలని మనం ఆశిద్దాం. ఆయన నుంచి మనం చాలా తెలుసుకున్న విషయాలు ఉన్నాయి. ఆయనతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే సార్. ఎక్కడో కాదు, ఇటీవల మా విజయనగరం జిల్లాలో కూడా రోజు మనం ఎక్కడ అనేక చోట్ల వింటుంటాం, టీవీల్లోని చూస్తుంటాం, వార్తల్లో చూస్తున్నాం. ఇటీవల కాలంలో మన విజయనగరంలో కూడా నిజంగా చెప్పాలంటే, ఒక రంగా చెప్పాలంటే శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడే ఉన్నారు. అలాగే బాలల హక్కుల పరిరక్షణ సమితి కమిషన్ చైర్మన్ కేశలప్పారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ జిల్లాలో అంటే మన విజయనగరం జిల్లాలో ఇటీవల కాలంలో ఇటువంటి అకృత్యాలు చాలా పెరిగిపోతున్నాయి. చిగురుపల్లిలోనైతేనేమి, చిగురుపల్లిలో అర్హత లేని కొంతమంది నర్సులు ఇటీవల కాలంలో ఒక నిండు ప్రాణం పోవడానికి కారకులయ్యారు. అలాగే ఈ మధ్యకాలంలో రామభద్రపురంలో ఉయ్యాల్లో ఉన్న పసిపిల్లపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడడం, ఇలాంటి చాలా అత్యంత జుగుప్సాకరమైన హేయమైన సంఘటనలు ఈ మధ్యన మనం చూసాం. వీటి విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం చెప్తారు? సో వాస్తవానికి మన విజయనగరం జిల్లాలో మీరు అన్నట్లు అదృష్టం ఏంటంటే శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మన జిల్లాలో ఉన్నారు. అలాగే బాలల హక్కుల కమిషన్ కూడా మీరు అన్నట్లు రాష్ట్ర కమిషన్ చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు. అది మన అదృష్టంగా మనం భావిస్తున్నాయి. రెండో ప్రక్క మీరు చెప్పినటువంటి సంఘటనలు మనం గమనిస్తే బాలల హక్కులు అనేవి ఉల్లంఘనలు మన విజయనగరం జిల్లాలో విపరీతంగా జరుగుతున్నటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు కోకలా కనిపిస్తున్నాయి. ఇదివరకు ఇప్పుడు ఈ పరిస్థితి లేదు, కానీ ఇటీవల కాలంలో ఈ సంఘటనలు జరిగాయి. మీరు చెప్పినట్లు మన జిల్లాలో ప్రధానంగా 4 రకాలుగా ఇప్పుడు మీ మాటలు మనం గమనిస్తే, మొట్టమొదటిది ఆసుపత్రుల్లో ఒక నర్సెస్ అర్హత లేనటువంటి వాళ్ళు, డాక్టర్ లేకుండానే నర్సెస్ ఆపరేషన్ చేయడం వల్ల బిడ్డ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటన గతంలో ఎస్కోట్లో మనం విన్నాం. వీటితో పాటు రెండవది మీరు ప్రస్తావించిన విషయం లైంగిక వేధింపులు ఒకటి ప్రస్తావించారు. మూడవది బాలల హక్కులకు సంబంధించి ప్రస్తావించారు. అలాగే హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక విజయనగరంలో మన ఒక అబ్బాయి కాటవీలు మృతి చెందిన ప్రస్తావించారు. వీటన్నిటిని మనం చర్చించాల్సిన అవసరం అయితే చాలా అవసరం ఉంది. ఇది ఒక చారిత్రక నేపథ్యమే. సో ఎందుకైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో ఇది ఒక మంచి టాపిక్. జిల్లాలో భావితరాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాలలు ఉన్నారో బాలలకు ఒక భావితరాన్ని, ఒక భవిష్యత్తును అందించాలంటే తప్పనిసరిగా దీని మీద చర్చ అనేది నాడాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన దాంట్లో మొట్టమొదటి మనం బాలల హక్కుల ఉల్లంఘన జరగడంలో ఈ జిల్లాలు అత్యంత ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ప్రక్క లైంగిక వేధింపులు కానివ్వండి, బాల్య వివాహాలు కానివ్వండి, బాలల మీద అత్యాచారాలు కానివ్వండి, అలాగే కార్పొరల్ పనిష్మెంట్స్ పిల్లల మీద కానివ్వండి, అలాగే ఇంటి నుంచి విడిపోయి పారిపోతున్న పిల్లల సంఖ్య కానివ్వండి, తప్పిపోయినటువంటి పిల్లల సంఖ్య కానివ్వండి, ఇటువంటి సంఘటనలు మనకు చాలా కోపాలు కనిపిస్తున్నాయి. మరి బాలల న్యాయ సంరక్షణ చట్టం ఉంది, జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఒక 14 రకాలైన పిల్లల్ని సెక్షన్ 2లో నిర్వచించారు.
ఆ 14 రకాల పిల్లల్లో ఇటు బాల్య వివాహాలు జరిగిన వాళ్ళు, లైంగిక వేధింపు జరిగిన వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, పారిపోతున్న వాళ్ళు, భద్రత లేని వాళ్ళు, రక్షణ లేని వారు, అలాగే ప్రకృతి వైపరీత్యాల వలన ఇబ్బంది గురవుతున్న పిల్లలు, బాల్య వివాహాలు జరగబోతున్నటువంటి ఆ ప్రమాదం ఉన్నటువంటి పిల్లలు, బాల కార్మికులు ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళకందరికీ రక్షణ కల్పించడానికే మీరు చెప్పినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అనేది మనకు ఉంది. అలాగే బాలల హక్కుల కమిషన్ ఒకటి ఉంది. మూడవది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ప్రతి జిల్లాలో కూడా ఒక కమిటీ ఉంది. వాళ్ళు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పవర్తో నడుస్తూ ఉంటారు. నాలుగవది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఉంది. సో ఈ వ్యవస్థ ఎంత ఉన్నా అయినా అత్యాచారాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేది ఈరోజు ప్రధానమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆసుపత్రిలో జరిగిన సంఘటన చూస్తే చీపురపల్లిలో డాక్టర్ గారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, ఆయన డైరెక్షన్ ఇస్తూ ఉంటే, ఎక్కడ వాళ్ళు వీడియో చూసుకొని ఆపరేషన్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు చేసినటువంటి ఆ యొక్క చేష్టలకు బలైపోయింది ఒక శిశువు. అంటే ఒక శిశువును హత్య చేసినట్లే. శిశువు మాత్రమే కాదు, 9 నెలలు మోసి కలలుగన్న ఒక తల్లి. ఆ శిశువుతో పాటు ఇక్కడ మనకు మీరు అన్నట్లు అసలు బాలింతలు శిశు మరణాలు కానీ లేదా మాతృ మరణాలు కానీ సంభవించకూడదని ఒక ప్రక్క ప్రభుత్వం మనకి ఘోషిస్తుంది. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వేలు చెప్తున్నాను ఇటువంటి సంఘటనలు జరగకూడదని చెప్తున్నారు. ఆ తల్లి 9 నెలల కష్టాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేసేసారు. సో వాస్తవానికి ఇది ఒక విధమైనటువంటి శిశు హత్యగానే దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద ఎవరు తీసుకోవాలంటే ఆల్రెడీ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఒక యాక్ట్ ఉంది 2005లో. ఆ చట్టం ప్రకారం బాలల హక్కుల కమిషన్కి అధికారాలు ఇవ్వబడ్డాయి సెక్షన్ 13లో, సెక్షన్ 14లో. దాని ప్రకారం వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ కేసును వాళ్ళు సుమోటోగా తీసుకోవచ్చు. వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే హాస్పిటల్లో సంఘటన జరిగింది. హాస్పిటల్లో సంఘటన జరిగిన వెంటనే స్పందించాల్సినటువంటి యంత్రాంగం అక్కడ స్పందించకపోవడం, వెళ్ళిన యంత్రాంగం కూడా మేము మీకు నోటీసులు ఇస్తామని చెప్పేసి రావడమే చేశారే తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు అక్కడ తీసుకోకపోవడం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది ఎలా మారుద్ది అంటే అధికారుల యొక్క నిర్లక్ష్యము అవతల నిందితులు వాళ్ళ తప్పును చేసిన వాళ్ళు మరింత తప్పును చేయడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతున్నారు సార్. సో ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళకి ఇమ్మీడియట్గా సుమోటో కింద వాళ్ళకి కేసు ఫైల్ చేయొచ్చు, కాగిత కేసుని వాళ్ళు నమోదు చేయొచ్చు, అవసరమైతే సంబంధిత అధికారులకు కేసు కట్టమని చెప్పే రైట్ వాళ్ళకు ఉంది, నోటీసులు ఇచ్చి లేదనుకుంటే సమన్స్ ఇచ్చి అమరావతి పిలిపించే రైట్స్ ఉన్నాయి. ఈ పని చేయగలిగినప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు భయపడతాయి. లేకపోతే గతంలో చీపురపల్లితో పాటు ఎస్కోట్లో కూడా మన సంఘటన విన్నాం. అక్కడ కూడా బిడ్డకి ప్రేగులు బయటకు వచ్చేసినటువంటి బిడ్డ అక్కడ శస్త్రచికిత్స చేసినటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. లోపాలతో పుట్టిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో లోపాలతో పుట్టిందా, నిజంగా అధికారుల నిర్లక్ష్యం ఉందా అనేది తేల్చాల్సింది ఎవరు? తేల్చాల్సింది బాల హక్కుల కమిషన్. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు. సో వీళ్ళు సంబంధిత అధికారులకి వీళ్ళు నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ పని చేయకుండా ఇప్పుడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, లేదా ప్రజా సంఘాలు బాలల హక్కుల సంఘాలు లేదు ఇక్కడ తప్పు జరిగిందని చెప్తూ ఉన్నారు. వైద్య యంత్రాంగం అంతా ఏముంటుందంటే కాదు మాకు సంబంధం లేదు అలాగే పుట్టడని అంటున్నారు. కానీ వాస్తవాలు తేల్చాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ నిర్లక్ష్యపు నీడలో అనేక మంది బాలలు హతమయ్యే ప్రమాదం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దోపరిచ్చింది, ఇంకా మరింత ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అలాగే మీరు హాస్టల్స్లో విద్యార్థులు మృతి అన్నారు. సో కాటి వీధిలో పిల్లవాడు మృతి చెందాడు, హాస్పిటల్కి తీసుకువెళ్తుండగానే మధ్యలోనే మరణించాడు. ఎవరు బాధ్యులు? వెంటనే అక్కడ ఆ వార్డెన్ని సస్పెండ్ చేశారా? వాటిని సస్పెండ్ చేసేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అసలు అబ్బాయి ఎందుకు చనిపోయాడు, డిఎమెంట్ ఇచ్చో ఇటువంటి ఎంక్వైరీ చేసిందా? అసలు ఇటు ప్రక్క వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే కాకుండా మళ్ళీ ఎక్కడ కూడా మనం వస్తే బాలల దగ్గరకు వచ్చినప్పుడు సార్ ప్రతిదీ కూడా బాలల హక్కుల కమిషన్ లింక్ అయ్యి ఉంది. అసలు బాలల హక్కుల కమిషన్ ఉన్నదే బాలల హక్కులను పరిరక్షించడానికి. అసలు బాలల హక్కులు పరిరక్షించిన కమిషను దీని మీద స్పందన ఏ రీతిగా ఉందనేది మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం లేదా కమిషన్ వాళ్ళు వెళ్తారు, పేపర్ ప్రకటనిస్తారు. పేపర్ ప్రకటనతో ఈ సమస్యగా పరిష్కార మార్గం కాదు. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం బలమైన చట్టాలు ఉన్నాయి. సో వాటిని అమలు చేసే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ తరహా నేరాలు పెరిగిపోవడానికి కారణం అవుతుంది. కరెక్ట్ సార్. ఇప్పుడు అలా జరుగుతుంది కాబట్టి ఒక దగ్గర హాస్పిటల్లో మనం కానీ నిజంగా గట్టిగా చర్య తీసుకునగలిగితే, నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే మరొక హాస్పిటల్ వాడు భయపడతాడు.
అసలు హాస్పిటల్లో ఒక సర్జరీ చేయాలంటే అందుకు కావాలి అనస్థీసియా ఉండాలి, గైనిక్ స్పెషలిస్టులు ఉండాలి. అసలు గైనిక్ స్పెషలిస్ట్ లేదు, ఈ అనస్థీసియా లేదు. అసలు వీళ్ళు ఎవరూ లేకుండా ఒక బిడ్డకి ఆపరేషన్ లేదా ఒక తల్లికి ఆపరేషన్ చేయడం అనేది అసలు హాస్యాస్పదమైనటువంటిది. అంటే ఈ సమాజము చదువుకున్నటువంటి నర్సెస్ కానీ చదువుకున్న డాక్టర్లు కానీ అసలు ఇలా చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అంటే వాళ్ళు కూడా ఆలోచించడం లేదంటే అర్థం ఏంటంటే ఇంకెవరు మన మీద ఎటువంటి చర్యలు తీసుకోరు అనే ఒక నిర్లక్ష్య ధోరణికి వెళ్ళినప్పుడు ఇటువంటి ప్రయత్నాలు. ఈ ఆసుపత్రులనే కాదు, అనేక నేరాల విషయంలో చేసినా పర్వాలేదు అనే ఒక రకమైన కాన్సెప్ట్ ఇప్పుడు డెవలప్ అయిపోతుంది పీపుల్లో. అవును, దాన్ని మనం ప్రివెంట్ చేయడం వల్ల ఇప్పుడు అలాగే ఫోక్సో చట్టం ఉంది. అవును, మీరు చెప్తున్నట్టు చాలా బలమైన చట్టం అది. ఇటీవల కాలంలో మనకు తెలిసి అత్యంత బలమైన చట్టం, భారతదేశంలోనే అమల్లోకి వచ్చిన అత్యంత బలమైన చట్టం. శిక్ష కూడా చాలా భీకరంగా ఉంటుంది, శిక్ష కూడా చాలా స్టింజెంట్గా ఉంటుంది, చాలా సత్వరంగా కూడా ఈ కేసులు పరిష్కారం అవుతుంది. అయినా కూడా ప్రజల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న సార్. ఇప్పుడు పోక్సో చట్టం అనేది చాలా మంది ఏమంటారంటే చట్టం బలంగా ఉంటే అసలు ఎటువంటి నియంత్రించవచ్చు అంటారు. అసలు బలంగా చట్టం ఆల్రెడీ మన 2012లోనే పోక్సో చట్టం మనకి వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. అసలు బాలల మీద అత్యాచారాలు జరుగుతాయా, నిజంగా బాలల మీద అత్యాచారాలు చేస్తారంటే గత సమాజంతో మనం పోల్చుకుంటే అది చాలా తక్కువ. గతంలో చాలా విలువలతో కూడిన సమాజంలో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు బాలల మీద మీరు చెప్పారు, రామభద్రపురంలో ఉయ్యాల్లో ఉన్నటువంటి పసికందు మీద అత్యాచారం జరిగింది. భోగాపురంలో బీటెక్ చదివి గోల్డ్ మెడల్ అయినటువంటి వ్యక్తి 3 నెలల పిల్ల మీద అత్యాచారం చేశారు. ఇటీవల కాలంలో విజయనగర పట్టణంలో ఒక బిడ్డ మీద ఒక రిక్షా పుల్లరు అత్యాచారం చేశారు. సో ఎటువైపున విపరీతాలు పెరిగిపోతున్నాయి. అంటే చట్టం ఉండడం ఒక ఆస్పెక్ట్ సార్. చట్టం బలంగా ఉన్నంత మాత్రాన 20 సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చిన మాత్రాన పరిపూర్ణంగా న్యాయం జరుగుతుందని మనం ఊహించలేం మనం, లేదా ఈ పోక్సో కేసులు తగ్గిపోతాయని ఊహించుకోలేం మనం. సో ఈ పోక్సో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయగలిగిన నాయకత్వం ఉన్నప్పుడు తప్పనిసరిగా 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. సో జరుగుతున్నటువంటి పోక్సో కేసుల్లో ఎన్ని కేసుల్లో 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందంటే సార్ చాలా దగ్గర పోక్సో కేసులు ఉన్నాయి. అసలు సంఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు ముందుకు రారు, చెప్పడానికి సిగ్గుపడతారు, పరువు కోసం ఆలోచిస్తారు. సరే కాస్త కోస్త వచ్చారు కదా అనగానే ఇన్వెస్టిగేషన్లో చాలా లోపాలు, సో ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం, ఇటువంటి అనేకమైన సంఘటనల మధ్య అటువంటి వాటన్నిటికీ పరిష్కారం చూపుతూ పోక్సో చట్టంలో ఆ బాధితురాలకి తల్లిదండ్రుల సమక్షంలో విట్నెస్ చేయాలి, పోలీసులు యూనిఫామ్లో ఉండకూడదు, పోలీసులు చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో ఉండాలి, బాధితులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సహకరించే విధంగా ఉండాలి, వైద్య పరీక్ష చేస్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా మరొక మహిళ సమక్షంలోనే మరొక వైద్య పరీక్ష చేయించాలి. చాలా అంశాలు అందులో పొందుపరచబడ్డాయి. కానీ ఇవన్నీ న్యాయం వరకు తీసుకుని వెళ్ళగలుగుతాయంటే చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండడం వలన కేసు పెట్టడానికి కావాల్సిన మనోధైర్యం పిల్లల్లో కలుగుతుంది. సో ప్రభుత్వ యంత్రాంగం మాకు సానుకూలంగా స్పందిస్తున్న ఒక ఆలోచన వస్తుంది. మూడో అంశము, దానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ కమిషనర్స్ స్పందించాలి. మన జిల్లాలో చూసుకుంటే ఇటువంటి పోక్సో కేసుల్లో బాధితులకు కాంపెన్సేషన్ చెల్లించాలి. కోర్టు ఏమో ఇంటర్మ్ ఆర్డర్ ఇస్తుంది, కాంపెన్సేషన్ ఇస్తూ ఉంది. కానీ ఈ రోజుకి జిల్లాలో ఒక పోక్సో బాధితులకు కూడా డబ్బులు రాలి. కారణం ఏమిటంటే ఆ పని చేయాల్సిన యంత్రాంగం బడ్జెట్ లేదు. ప్రొసీడింగ్స్ ఇస్తారు కానీ బడ్జెట్ అక్కడ లేదు. ఇది ఎవరు చేయాలి? దీన్ని తప్పనిసరిగా జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి ఉంది. దే పవర్స్ కన్ఫర్ట్, ఇట్ ఇస్ ఫంక్షన్ యాజ్ ఎ బెంచ్. దే హ్యావ్ ద ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పవర్స్ వాళ్ళకి కన్ఫర్ట్ చేయబడ్డాయి. సో వాళ్ళు ఈ కేసుల్లో కాంపెన్సేషన్ ఇవ్వాలని ఉంది. ఒక విజయనగరం జిల్లాలో ఇప్పటికే 156 కేసులు సుమారు ఉంటే ఏ కేసులో కూడా కాంపెన్సేషన్ రాలేదు. సో బాధితులు చూస్తున్న న్యాయం కోసం పెరిగిన వాళ్ళు కనీసం మారల్ సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా లేని బాధాకరమైన పరిస్థితి. రాష్ట్రంలో బాలల హక్కుల కమిషన్ ఈ దేశంలో ఉన్న అన్ని చట్టాల మీద, ఇది రాష్ట్రంలో ఉన్న కమిషన్, ఇది రాష్ట్ర అన్ని చట్టాల మీద వాళ్ళ సమీక్ష నిర్వహించాలి. మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళ బాల్య వివాహాల చట్టం మీద కానివ్వండి, లేదా పోక్సో చట్టం మీద కానివ్వండి, బాల కార్మికుల నిర్మూలన చట్టం మీద కానివ్వండి, ఎగ్జిస్టెన్స్లో ఉన్న అన్ని చట్టాలు సమీక్షలు నిర్వహించాలి, రివ్యూలు చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, ప్రభుత్వానికి రికమెండేషన్స్ ఇవ్వాలి. మరి ఇన్ని జరుగుతున్న ఈ రోజుకి పని చేయాల్సిన యంత్రాంగం, సహాయం చేయాల్సిన యంత్రాంగం, బాధ్యత తరపున ఉండాల్సిన యంత్రాంగం లేకపోవడం వలన ఈ సమస్యలన్నింటి పెరగడానికి కారణమవుతూ ఉన్నాయి. సరే, అనేక చట్టాలు ఉన్నాయి, శిక్షలు పడుతున్నాయి, అవన్నీ కాదని మేము అంటలేదు, బాగున్నాయి. అన్నిటి పనితీరా మీరు అన్నట్టు అధికార యంత్రాంగాలు అవ్వచ్చు, ఈ సరైన నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనుకో.
దీనికి పరిష్కారం ఏమిటి? ఎక్కడ మనం దీన్ని పరిష్కారం చూపించగలగాలి? ఇప్పుడు ఏ చట్టమైనా సరే నిందితుల్లో భయాన్ని, బాధితుల్లో విశ్వాసాన్ని కల్పించాలి. కరెక్ట్ సార్. బాధితుల విశ్వాసం అంటే సరే జరిగే వాటిని ఎవరు ఆపలేరు, కానీ జరిగిన తర్వాత అయినా సరే కనీసం మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం బాధితుల్లో కలగాలి. ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ మనం కూడా ఇలాంటివి చేస్తే మనకు శిక్ష పడుతుందిరా, మనం ఎందుకురా ఇలాంటివి చేయాలని ఒక భయం, ఈ రెండు కూడా లోపించడం వల్లనే ఈ పరిస్థితికి కారణం ఇదే అని నేను అనుకుంటున్నాను. దానిపై మీ స్పందన ఏమిటి? మీరు చెప్పింది నేను 100% డిస్ట్రిక్ట్ ఫారం ఫర్ చైల్డ్ ఏకీపిస్తూ ఉన్నాను సార్. బాధితుల్లో విశ్వాసం అనేది కలగాలి. సో బాధితుల్లో విశ్వాసం కలిగించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని తీసుకుని రావడం జరిగింది. జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా చాలా స్పష్టంగా చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. పోక్సో యాక్ట్లో కూడా కేసు ట్రయల్ జరుగుతున్నప్పుడు కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కానీ తప్పనిసరిగా చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అంటే వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం కలగాలి, తమ బాధను వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడేటట్లు, తన సమస్యను ఓపెన్గా చెప్పేటట్లు ఉండాలి. ఆ వాతావరణం లేకపోవడం అనేది ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ అవుతూ ఉంది. పూర్వకాలంతో చూసుకుంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, గ్యారంటీగా వచ్చింది. పూర్వకాలం ఈ అత్యాచారాలు జరిగినప్పుడు సరే పిల్లల్ని పక్కన పెడదాం, పెద్దవాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళడానికి భయపడేవారు. ఎందుకంటే అక్కడ పోలీసుల నుంచి ఎదుర్కోవాల్సిన ప్రశ్నలు, అలాగే రేపు న్యాయస్థానంలో బోన్లోని లాయర్ల నుంచి ఎదుర్కోవాల్సిన ప్రశ్నలు, వీటికి భయపడి చాలా మంది న్యాయం కోసం వెళ్ళేవారు కాదు. అందుకే ఇప్పుడు పోక్సో చట్టంలో ఏం చేశారంటే, ఒకవేళ ప్రాసిక్యూషన్ వారు బాధితుల తరపున మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైతే క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిన అడ్వకేట్ ఉన్నారో అటువంటి క్రాస్ ఎగ్జామ్ చేయాలని అనుకుంటే ఆయన అడగాల్సిన ప్రశ్నలన్నీ ముందు ఒక పేపర్ మీద రాసి మెజిస్ట్రేట్కి ఇచ్చి మెజిస్ట్రేట్ వారు ఆమె సమక్షంలో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పోక్సో కేసులు డీల్ చేస్తారు. ఆ విషయంలో వెరీ లాంగ్ వే వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అంటే ఈ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇంకా మరింత పెరగాలండి, ఇంకా చాలా అభివృద్ధి. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి పిల్లలు అవి చేయలేరు కదా, పెద్దవాళ్ళు. సో పెద్దవాళ్ళే చేయాలి, వాళ్ళకి నమ్మకం ఏర్పడాలి. అసలు బాలల హక్కుల్ని కాపాడడం అంటే బాలలు తమంతట తాముగా హక్కుల్ని కాపాడుకోలేరు. దే ఆర్ ద వల్నరబుల్స్. వాళ్ళు అసలు వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక సమూహం అది. అసలు ఏం చేసినా సరే బయటికి రాదనే ఒక ధీమా ముందు పెరిగిపోతుంది జనాలకి, ఈ చేసేవాళ్ళకి, నిందితులకి. ఈ అక్యూజ్డ్ వీళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు కాబట్టి పిల్లవాడే కదా, ఏం చేసినా పర్వాలేదు, చాక్లెట్ ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే అత్యాచారం చేసినా పర్వాలేదు, చాక్లెట్ పేరుతో ప్రలోభ పెట్టినా పర్లేదు, ఫోన్లో ఫోర్నోగ్రఫీ చూపించినా పర్లేదు, వాళ్ళ మీద ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన ఎక్కడికి వెళ్తే వీటి నిస్సహాయ స్థితిని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి దీనిని మనం ఏం ఆలోచించాలని అంటే, ఈ బాలల హక్కుల మీద మొట్టమొదటి చైతన్యం కావాల్సింది తల్లిదండ్రులు సార్, సమాజం అండి, అందులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రజా సమూహాలండి, అంటే ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలండి, వీటన్నిటికీ చైతన్యం చేయాల్సిన బాధ్యత ఈ పోక్సో చట్టంలో చెప్పింది. బాధితుల కుటుంబానికి మనం సానుభూతి వ్యక్తం చేయకపోగా వాళ్ళ పట్ల మనం ఒక రకమైన వెటకార ధోరణి, అవును, ఈ టైప్ ఆఫ్ పోకళ్ళు కూడా సమాజం నుంచి దూరం కావాలి. వీటి కోసం మనం సమాజాన్ని జాగృతం చేయడానికి ఏం చేయగలం? ఇక్కడ కూడా చాలా పోక్సో చట్టంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులపైన ఎటువంటి స్టిగ్మాటిక్ అంటే వాళ్ళని ఆ యాంగిల్లో చూడకూడదనే చట్టం నిర్దేశించింది సార్ ఈ పోక్సో చట్టంలో. సో వాళ్ళ మీద ఎటువంటి పరిస్థితులు కూడా, వాళ్ళ రికార్డ్స్ కూడా బయటకు ఇవ్వడానికి లేదు సార్. అలాగే వాళ్ళ బాధితులని చెప్పి 10 మందికి తెలియపరిచే ఎటువంటి ప్రయత్నాలు కూడా జరగకూడదు. వాళ్ళ గుర్తింపుకి సంబంధించి కానీ ఎటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరగకూడదు. సో ఆ విధంగా జరగకుండా దీన్ని ఈరోజు డిస్క్లోజర్ ఆఫ్ ద ఐడెంటిటీ అనే దాన్ని ఒక బేసిక్ ప్రిన్సిపల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా చాలా మందికి సమాజానికి దీని మీద అవగాహన కలగాలి. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు మీరు చెప్తున్న కోర్టుల్లో కూడా పోక్సో బాధితుల్ని ఒకసారి కంటిన్యూగా వాయిదాల పేరు మీద వాళ్ళని పిలవడం కూడా చట్టరీత్యా నేరమే. అలా పిలవకూడదు, ఎందుకంటే పిలవడం ఐడెంటిటీ కాకూడదు. కోర్టుకు వచ్చినటువంటి బాధితులు, నిందితుడు ఎదురెదురు పడకుండా కూడా కోర్టులో ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు మీరు అనుకుంటే బాధితులకి విశ్వాసం కలుగుతుంది. అంటే బాధితులు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇవన్నీ బాధితులకు తెలియండి. అవును. సో వారికి ఆ తెలియజెప్పి వారిని కోర్టు వరకు పోలీస్ స్టేషన్ వరకు కోర్టు వరకు తీసుకెళ్లవలసిన బాధ్యత మీ వంటి చదువుకున్న వాళ్ళు ప్లస్ మీరు చెప్తున్న కమిషన్ ఇవి చేపట్టాలి. వెరీ గుడ్, కమిషన్ చేపట్టాలి. వాటి అన్నిటికంటే మరి మన జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో 14 మంది స్టాఫ్ దీని మీద ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ చేయాల్సిందే. బాధితులు, సాక్షుల యొక్క హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, బాలల సంరక్షణ విభాగం, అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. వీళ్ళు కానీ ఆ పని చేయగలిగినట్లయితే తప్పనిసరిగా
కొంత మనం ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే తెలుస్తుంది, ఎలాగైనా తెలుస్తుంది, వారికే తెలుస్తుంది, వారికే తెలుస్తుంది, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వరకే తెలుస్తుంది. అప్పటి నుంచి వీళ్ళు అక్కడికి వెళ్ళి ప్రతిదీ ఫాలో అప్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ రోజు వాస్తవానికి ఏంటంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఎన్ని కేసుల్లో ఫాలో అప్ చేస్తుందంటే నిల్. మన జిల్లాలోనే కాదు, ఎక్కడ చూసినా చాలా ఘోరం ఏంటంటే అసలు చైల్డ్ లైన్కి ఒక కేసు వస్తుంది, చైల్డ్ లైన్ కోసం వచ్చిన కేసుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పెడతారు. లేదా పోక్సో కేసు వచ్చింది, పోలీసుకి వాళ్ళు తెలిసిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఒక రిపోర్టు, ఒక ఎఫ్ఐఆర్ని పంపిస్తారు అని చట్టం చెప్పింది. ఆ యొక్క బాధితుడు ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుండి కోర్టు ట్రయల్ అయినంత వరకు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ బాధితుల తరపున నిలబడాలి. దానికి సపోర్ట్ పర్సన్ అనే ఒక వ్యక్తిని సపోర్ట్ పర్సన్ ఏర్పాటు చేయాలి, ఆయనకు కావలసినటువంటి సహాయాన్ని అందించాలి. కేసు పూర్తిగా ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు, బాధితులకు న్యాయం జరిగేంత వరకు అన్ని ప్రొసీడింగ్స్లో వీళ్ళు సపోర్ట్ చేయాలి. ఇటీవల కాలంలో ఒక సర్వేలో కూడా తెలిసింది, మీకు 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 మీ దృష్టిలో కూడా ఉంటాయి కదా, ఈ బాలల విషయంలో, ముఖ్యంగా బాలల విషయంలో ఈ అఘాయిత్యాలకు పాల్పడేవారు మ్యాక్సిమం సమీప బంధువులు. ఎందుకంటే వాళ్ళకి అప్రోచ్ ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైము ఈ ఇటువంటి సమయంలో కూడా ఏమైనా అంటే సెటిల్మెంట్లు కూడా విత్ ఇన్ ది ఫ్యామిలీ జరిగిపోతున్నాయి. కరెక్ట్ సార్. సో వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే అవగాహన లోపం, చట్టాలపై అవగాహన లోపం. అట్ ది సేమ్ టైం బాధితులకి ఎటువంటి న్యాయం ఉంది, ఎటువంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి అనేది వీటిపై అవగాహన ఖచ్చితంగా కల్పించవలసిన అవసరం ఉంది. అందులో దానికి మీ పరంగా మీరేం చేస్తున్నారు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఏం చేస్తున్నది, చాలా అలాగే కోర్టుల భాగస్వామ్యం ఎంతవరకు ఉంది? ఓకే సార్, ఇందులో 3 రకాల భాగస్వామ్యాల కోసం మీరు మాట్లాడారు. ఒకటి మీరేం చేస్తున్నారు, సో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరంగా, సో స్వచ్ఛంద సంస్థల కలయికతో, సో ప్రజా సంఘాలుగా మేము ఏం చేస్తున్నాం అనేది ఒక ప్రశ్న. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది రెండో ప్రశ్న. కమిషన్స్ ఏం చేస్తున్నాయి అనేది మూడో ప్రశ్న. ఏమో కోర్టుల్లో కూడా ఏం చేస్తున్నారు అనేది మూడో ప్రశ్న. మీరు చెప్పిన దానికి వాస్తవానికి అత్యాచారాలు ఈ మధ్యన స్టడీ చెప్పింది కూడా ఏంటంటే బాలల మీద జరిగే అత్యాచారాలు చేసినంత కూడా సుపరిచితులే. సో వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, అంటే అనకూడదు ఒక బాధాకరమైన సంఘటన, రక్త సంబంధికులే. నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో నేను పనిచేశాను. సో మా దగ్గరకు వచ్చిన కేసులను గమనిస్తే చాలా కేసుల్లో దగ్గర బంధువులే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం అది. సో దీనిని మనం నివారించడానికి మొట్టమొదటి పిల్లలకు కావాల్సింది ఏంటంటే సార్, పిల్లల్ని అసలు బ్యాడ్ టచ్ ఏంటో, గుడ్ టచ్ ఏంటో తెలియాలి. సేఫ్ టచ్ ఏంటో, అన్సేఫ్ టచ్ ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. ఈ విషయాన్ని పిల్లలకు బోధించాల్సిన బాధ్యత మొట్టమొదట విద్యా వ్యవస్థ మీద ఉందండి, అక్కడ పాఠశాలల్లో ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ బాలల హక్కులకు సంబంధించిన అవగాహన ప్రతి విద్యాలయాల్లో జరగాలి. ఈ జరిగేటట్లు బాలల హక్కుల కమిషను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపి సమన్వయంతో ఈ రెండో చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైనా అన్సేఫ్ టచ్, అదొక పిల్లలు ముట్టుకునేటప్పుడు ఆ టచ్ అనేది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే వెంటనే వాళ్ళు స్పందించేటట్లు కూడా రెండో ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయాలి. సో మేము స్వచ్ఛంద సంస్థలుగా లేదా డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్గా మనం గర్ల్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ట్రైనింగ్ ఇస్తూ ఒక 3 ప్రిన్సిపల్స్ని వాళ్ళకి చెప్తూ ఉన్నాం. నో, గో, టెల్, 3 సూత్రాలు సార్. ఈ సూత్రాలు మన పిల్లలకు కూడా, మన తల్లిదండ్రులు కూడా మన పిల్లలకి నేర్పాలి. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మొట్టమొదట పిల్లల మీద ఏమైనా అటువంటి టచ్ చేస్తే, సురక్షితము కానటువంటి, భద్రత కానటువంటి ఒక స్పర్శగానే తగిలితే నో అని చెప్పగలిగే ధైర్యాన్ని పిల్లలకు మనము నేర్పాలి. సో మేము దాని మీద ఇప్పుడు ట్రైనింగ్స్ మన పిల్లలకి పాఠశాలల్లో మనం ఇంచుమించు మన విజయనగరం జిల్లాలో 50 పాఠశాలల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో 500 పాఠశాలల్లోనూ, తెలంగాణలో 500, మొత్తం 1000 పాఠశాలల్లో దీని మీద ప్రత్యేకమైన ట్రైనింగ్స్ పిల్లల క్లబ్బులు పెట్టడం. ఆ క్లబ్బుల్లో ఇదిగో నో, గో, టెల్. ఏమిటి నో అంటే ఆ సమస్య వచ్చినప్పుడు వెంటనే నో అని చెప్పాలి. చాలామంది పిల్లలు అది చెప్పకపోవడం వలన అవతల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశాలు, అత్యాచారానికి దారితీసే పరిస్థితులు, ఒక ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి చెప్పాల్సింది నో. రెండవది గో అని చెప్పాలి. ఎవడైతే అక్కడ ఉన్నాడో వాటికి చెప్పడం కాదు, మనమే అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి ముందు మనం ప్రక్కకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ గో. మూడవది టెల్. మనకి నమ్మకమైన వ్యక్తులతో, అమ్మా నాన్న నమ్మకం ఉంటే అమ్మా నాన్నతోటి, టీచర్తో నమ్మకం టీచర్ తోటి, స్నేహితుడు ఉంటే స్నేహితుడితోటి ఇలా సంఘటన జరిగిన విషయం చెప్పాలి. ఎప్పుడైతే నో, గో, టెల్ అని ఈ 3 సూత్రాలను బేస్ అయ్యి స్పందించడం మొదలు పెడతామో అత్యాచారాలు కొంత నిర్మూలించుకోవడానికి, ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం జరుగుతుంది. ఇది ప్రజా సంఘాలుగా మేము చేస్తున్నది. ప్రభుత్వము
ఇప్పుడు పోక్సో చట్టం చాలా స్పష్టంగా ఉంది. పోక్సో చట్టం మీద వర్క్షాప్సే కండక్ట్ చేయాలి. సో మరి జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద స్పందించాలి, దాని మీద సెక్షన్లు ఇవ్వాలి. వాళ్ళ క్రైమ్ మీటింగ్స్ మాత్రమే పెట్టుకోకుండా వాళ్ళ ప్రజా సంఘాలని, పోలీస్ ఆఫీసర్స్ని, తల్లిదండ్రుల అసోసియేషన్స్ని వాళ్ళని కూడా పిలిపించి పోక్సో చట్టం మీద ట్రైనింగ్ ఇవ్వాలి. లాడ్జ్ ఓనర్స్ని, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్స్ని ఏమైనా చూస్తూ ఉన్నాం. పిల్లల పాఠశాలకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆటోలు వెళ్తున్నప్పుడు కూడా పిల్లలు మీరు అన్నట్టు అంటే పిల్లల్ని మనం పట్టుకోవడానికి పాఠశాలని మించిన వేదిక మరొకటి లేదు. వేదిక పాఠశాల ఎక్కడో ఇంటింటికి వెళ్ళి మనం చెప్పలేం. అలాగే వీధుల్లో మీటింగ్ ఆర్గనైజ్ చేసి చెప్పే విషయాలు కాదు. పాఠశాల మించిన వేదిక మరొకటి లేదు. సో అక్కడ మీరు ఎనీథింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్కూల్. ఎనీ ఎడ్యుకేషన్ ఏదైనా సరే దేని మీద అవగాహన రావాలంటే బడిని మించిన వేదిక మరొకటి లేదు. సో అక్కడ మీరు అన్నట్టు అక్కడ నుంచి మొదలవ్వాలి ఈ సంస్కరణ. సో ఇక్కడ మనం మరొకటి కూడా గుర్తుంచుకోవాలి. స్కూల్ జరపడంతో పాటు సమాజంలో కూడా, అందుకనే మన ప్రతి గ్రామంలో మనం చూస్తే ఇప్పుడు గతంలో ఐసిపిఎస్ స్కీమ్ ఉండేది సార్. ఐసిపిఎస్ స్కీమ్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఫామ్ చేయాలి. అందులో స్కూల్ హెడ్ మాస్టర్, అంగన్వాడీ టీచర్, అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, వీళ్ళందరితో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఉండాలి. ఎప్పుడైతే విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఆ గ్రామంలో ఉంటాయో, స్కూల్లో జరిగిన సంఘటనలు ఎక్కడ రెస్పాండ్ కావుతారు, అక్కడ సమాజంలో జరిగిన సంఘటనలు, గ్రామంలో జరిగిన సంఘటనలు అక్కడ రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. దురదృష్టం ఏంటంటే మరి మన జిల్లాలో ఉన్నటువంటి మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనం మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మనకి. సో ఈమె స్పందించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈ రోజుట కూడా రాష్ట్రంలో వీసీపీసీలు గత 15 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఫార్మేషన్లో లేదు. అవి బలోపేతం కాలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పేరు మీద మళ్ళీ ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ మిషన్ వాత్సల్యాలు కూడా బాల పంచాయతీలు అన్నారు. వీసీపీసీస్ కంటే మరొక ముందుకు వెళ్ళి బాల పంచాయతీలు అంటే పిల్లలు ఒక పంచాయతీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ ఎక్కడ కూడా మన కళ్ళ ముందు కనిపించట్లేదు. అందుకని ముందు నుంచి ఏం చెప్తానంటే బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ప్రధానంగా ఉంది సార్. ప్రభుత్వ యంత్రాంగం ఈ పనులు అనేవి చేయాలి. చివరికి న్యాయస్థానాలు అన్నారు. న్యాయస్థానాల్లో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. పోక్సో యాక్ట్ మీద ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఈ పోక్సో యాక్ట్ మీద డిస్ట్రిక్ట్ లీగల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాయి. అక్కడ స్పెషల్ జడ్జి మనకి స్పెషల్ కోర్టు ఉంది పోక్సో కేసులు డీల్ చేయడానికి. వారి ద్వారా స్వచ్ఛంద సంస్థల ట్రైనింగ్స్ ఇవ్వాలి. బాధితులకు, సాక్షులకు మనోధైర్యాన్ని కల్పించే కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి చర్యలు తీసుకోగలిగితే మనం ఇటువంటి అకృత్యాల నుంచి కొంతమంది నివారించడానికి అవకాశం ఉంటుంది. బాలల హక్కుల కమిషన్ నిజంగా ఈ బాలల హక్కుల కమిషన్ సెక్షన్ 13, సెక్షన్ 14లో చెప్పినట్లు వాళ్ళ పవర్స్ను కానీ ఉపయోగించి సుమోటోగా కేసు నమోదు చేసిన, సమ్మన్స్ ఇచ్చిన, డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసిన తప్పనిసరిగా మిగతా వాళ్ళకి భయాన్ని పుట్టుకొచ్చే నిర్దిష్టమైన చర్యలు చేపడితే ఆటోమేటిక్ కొంత నివారించడానికి కొంత అవకాశం ఉంటుంది సార్. బాధితుల్లో అవగాహన పెరగాలి, అట్ ది సేమ్ టైం నిందితుల్లో భయం రావాలి, భయం పెరగాలి. నిందితుల్లో భయం కలగాలంటే ప్రభుత్వమే చేయాలి. ఆ ప్రభుత్వంలో బాలల హక్కుల కమిషన్ చేయాలి. ప్రభుత్వంలో బాలల సంక్షేమ కమిటీ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు చేయాలి. కానీ ఇవి నిర్లిప్తంగా ఉన్నప్పుడు దీన్ని మానిటర్ చేయాల్సిన జిల్లా కలెక్టర్ గారు కూడా వాస్తవానికి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్లో జిల్లా కలెక్టర్ గారు అసలు ప్రతి నెల ఈ బాలల సంక్షేమ సమితికి వస్తున్న కేసులను వాళ్ళ పనితీరుని కూడా సమీక్షించాలండి. సరే, అట్లా సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి పోక్సో చట్టం గురించి కూడా కాస్త వివరంగా చెప్పండి. అంటే జనాలకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దాంట్లో ఉండే హక్కులు ఏంటి, వెసులుబాట్లు ఏంటి, అలాగే ట్రయల్ ఎంతకాలంలో జరగాల, శిక్ష ఎంతలో పడుతుంది, ఎంతవరకు శిక్ష వేయవచ్చు? యాక్చువల్లీ పోక్సో చట్టంలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి సార్. ఇందులో లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతున్నారు, లైంగిక అత్యాచారాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, అలాగే అందులో పోర్నోగ్రఫీ వీడియోల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ సంఘటనలో గూగుల్స్ వీటి ద్వారా అత్యాచారాలు జరిగే, డిజిటల్ జరిగే ఈ అత్యాచారాల ట్రాపింగ్ సంబంధించి అందులో మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే పోక్సో చట్టం 2012లో వచ్చింది, చాలా పటిష్టమైన చట్టం. ఈ యొక్క అత్యాచారాలు కానీ, లేదా బాలల మీద జరిగే వేధింపులు కానీ, లేదా బాలల మీద జరిగినటువంటి అకృత్యాలు కానీ మనుషులు చేస్తే ఒక రకమైన నేరము, అదే అది ఒక నియంత్రణలో ఒక అధికారి చేస్తే మరొక రకమైన నేరంగా దీన్ని మనం గమనిస్తూ ఉంటాం. సో ఒక సెక్సువల్ అసల్ట్ జరిగింది. ఆ సెక్సువల్ అసల్ట్ ఒక సామాన్య మనిషి చేస్తే సెక్సువల్ అసల్ట్ కింద తీసుకుంటారు. అదే ఒక అధికారి చేస్తే యాగ్రవేటెడ్ సెక్సువల్ అసల్ట్ కింద తీసుకుంటారు. అంటే ఒక పోలీస్ స్టేషన్లో కాపలా కాయాల్సిన, రక్షణ కల్పించిన పోలీసుడు చేశాడు అనుకోండి, అది యాగ్రవేటెడ్ సెక్సువల్ అసల్ట్, యాగ్రవేటెడ్ సెక్సువల్ హెరాస్మెంట్, యాగ్రవేటెడ్
అనే పదంతో దాన్ని మనం దారుణమైన అత్యాచారంగా దాని తీవ్రతను మనం ఆ పదమే తెలియజేస్తున్నారు. పదాన్ని తెలియజేస్తుంది. అదే ఇళ్లలో ఉన్నటువంటి ఒక తండ్రి, రక్షణ కల్పించాల్సిన తండ్రి లేదా రక్షణ కల్పించాల్సిన తల్లి అటువంటి చేస్తే అది యాగ్రివేటెడ్. అలాగే ఒక స్కూల్లో హెచ్ఎం గానీ టీచర్లు గానీ చేస్తే యాగ్రివేటెడ్. ఇటీవల కాలంలో ఈ సంస్కృతి ఈ పాఠశాలలో కూడా అది పెరుగుతుంది, ఈ కుటుంబాల్లో కూడా పెరుగుతుంది అనమాట. సో ఇటువంటి జరిగినప్పుడు పోక్సో చట్టంలో ఇందాక నేను ముందే మాట్లాడినట్టు ఇమ్మీడియట్గా ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన వెంటనే సమాచారం అనేది అందించాలండి. ఒక మొట్టమొదటి ప్రొవిజన్. సమాచారం అందించకపోతే అది స్కూల్లో జరిగింది, సమాచారం అందించకపోతే స్కూల్ హెచ్ఎం మీద నేరం. లాడ్జ్లో జరిగింది, సమాచారం అందించాలి. ఒక ఆటో ధర జరిగింది, ఆటో డ్రైవర్ సమాచారం అందించాలి. పోక్సో చట్టంలో సమాచారాన్ని అందించకపోతే అది కూడా ఇవ్వకపోతే అది కూడా నేరమే. నెంబర్ 1 సమాచారం అనేది పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి, లేదా సమాచారం అనేది చైల్డ్ లైన్కి 1098 ఇవ్వాలి, లేదా సమాచారం అనేది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్కి ఇవ్వచ్చు, సమాచారం అనేది బాలల సంక్షేమ సమితికి కూడా ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఎక్కడ కూడా ఇవ్వకుండా దాన్ని దాచే ప్రయత్నం కానీ చేస్తే అది పోక్సో చట్ట ప్రకారం అది నేరము. నెంబర్ 1. నెంబర్ 2, సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చినటువంటి బాధితురాలకి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలి అత్యాచార ఇన్సిడెంట్స్లో. సో వైద్య పరీక్షలు నిర్వహించి అది యొక్క తీవ్రతని అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కేసు కట్టి వైద్య పరీక్ష చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా బాధితురాలకి నమ్మకమైనటువంటి వ్యక్తుల సమక్షంలోనే జరగాలి. మరి మీకు తెలుసు, పోలీసులు కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేస్తున్నప్పుడు పోలీసులు యూనిఫామ్లో ఉండకూడదు. రెండవది, బాధితులు చెప్తూ ఉన్నప్పుడు దానిని వీళ్ళు రికార్డ్ చేసుకునే క్రమంలో బాధితులు మాట్లాడే భాషను వాళ్ళు మాట్లాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో పోక్సో బాధితులు ఒరిస్సా నుంచో బెంగాల్ నుంచో మరొక ప్రాంతం వస్తారు. అటువంటిప్పుడు తప్పనిసరిగా వాళ్ళ ట్రాన్స్లేటర్స్ పెట్టుకోవాలి. వాళ్ళ ద్వారా వాళ్ళ సమాచారం తీసుకుని రాయాలి. ఇదంతా పోలీస్ యంత్రాంగం చేయాల్సినటువంటి. ఆడపిల్లల్ని పోలీస్ స్టేషన్కి బాలల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేటప్పుడు అక్కడ పోలీసుల్ని చైల్డ్ వెల్ఫేర్ పోలీసులని పిలవాలి. యూనిఫామ్ లేకుండా ఉండాలి. పోలీసు వాతావరణం కనిపించకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా దానితో పాటు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కూడా ఆ సాక్ష్యాలు ఆధారాలు సేకరించినప్పుడు కూడా స్టేట్మెంట్స్ వాళ్ళు రాస్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు లేదా వారి సమక్షంలోనే జరగాలి. ట్రయల్ ఎప్పుడైతే వస్తుందో ట్రయల్ వచ్చినటువంటి 1 yearలో ఈ కేసులో తప్పనిసరిగా న్యాయం జరగాలి. సో కోర్టు ప్రొసీడింగ్కి వెళ్ళేటప్పుడు కూడా కోర్టు కూడా ఏం చేయాలంటే ఈ బాధితులకి చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పోలీస్ స్టేషన్ ఎలాగైతే ఉంటుందో అట్ ద సేమ్ టైం కోర్టులో కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకనంటే వాళ్ళకి కోర్టును చూడగానే ఒక భయానికి గురవుతారు. సో ముందుగానే వాళ్ళని తర్ఫీదు చేయాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అలాగే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ బెంచ్ ఎత్తులో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ వీళ్ళు భయపడిపోకుండా ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా పిల్లల్లాగానే మాట్లాడుతూ సమాచారాన్ని సేకరించాలి. సో ఇందులోని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే పిల్లవాడు తన అభిప్రాయంగానే మనం గమనించాలి, దాన్ని గుర్తించాలి. కార్డియల్ అండ్ కంజెనియల్ అండ్ ఫ్రెండ్లీ వితౌట్ బయాస్ పిల్లవాడు చెప్పింది వాస్తవమైన నమ్మకాన్ని కల్పిస్తూ మాట్లాడాలి అని బేసిక్ ప్రిన్సిపల్స్ లో చట్టం చెప్తా ఉందండి. సో ఈ చట్టంలో ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరైతే పోలీస్ స్టేషన్కి కేసు వెళుతుందో ఆ ఎఫ్ఐఆర్ వాళ్ళ దగ్గర మాత్రమే కాకుండా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా వీళ్ళు పంపించాలి. 24 గంటల్లో పంపించాలి. వాళ్ళు పంపించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తక్షణమే ఆ పాపకు రిహాబిలిటేషన్ కావాలా. కొన్నిసార్లు అత్యాచారం చేసినటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు, తెలిసిన వాళ్ళే కావచ్చు, ఇంటి ఎదురు వాళ్ళే కావచ్చు, ఆ గ్రామంలో వాళ్ళే కావచ్చు. కానీ అక్కడ బిడ్డ ఆ యొక్క బాధితురాలు ఉండడానికి అనువైన వాతావరణం లేకపోతే తక్షణమే ఈ బిడ్డను తీసుకెళ్ళిపోయి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టాలి. ఆ బాధ్యత కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. పోలీసు కూడా రాస్తూ ఉన్నప్పుడే ఇదిగో ఈ బాధితురాలకు ఇటువంటి ప్రమాదం ఉందనే లెటరు తెలియజేయాలి. అప్పుడు బాధితురాలకి రక్షణ కల్పించడానికి శిశు సంరక్షణ కేంద్రాలకు పంపించడానికి కూడా అందులో అవకాశం ఉంది. వాటితో పాటు ఎప్పుడైతే కోర్టు ట్రయల్ స్టార్ట్ అవుతుందో కోర్టు ట్రయల్ స్టార్ట్ అవ్వగానే ఆ కేసు తీవ్రతను బట్టి బాధితులకు ఆ యొక్క స్పెషల్ కోర్టు జడ్జ్ ఇంటర్మ్ రిలీఫ్ కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా ఆ తీవ్రతను బట్టి వాళ్ళకి ఇంటర్మ్ రిలీఫ్ ఆర్డర్ వేయచ్చు, లేదా కేసు అంతా అయిపోయిన కాంపెన్సేషన్ ఆర్డర్ వేయచ్చు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. సో ఈ చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కూడా ట్రయల్ సమయంలో బాధితులు అలాగే నిందితులు ఎదురెదురు పడకుండా వాళ్ళని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. భయం అనేది నిరంతరం వాళ్ళలో ఉంటుంది.
అక్కడ వాళ్ళు ఎదురుపడకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని, కోర్టు యంత్రాంగాన్ని. సో ఇటువంటి వైద్య పరీక్షలు జరిగినప్పుడు, కోర్టు ట్రయల్ జరిగినప్పుడు కూడా బాధితులకు చాలా అవకాశాలు ఈ పోక్సో చట్టంలో కల్పించబడ్డాయి. సో అది మెల్లమెల్లగా ఇప్పుడు మన చిల్డ్రన్స్ కోర్టును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మొత్తం అంతా చిల్డ్రన్ ఎన్విరాన్మెంట్ తోటి ఇన్ కెమెరా ప్రొసీడింగ్. అసలు పిల్ల కానీ మరీ చిన్న పిల్లలు అయితే 12 సంవత్సరాల లోపు పిల్లలు అయితే ఇన్ కెమెరా ప్రొసీడింగ్. సో అటువంటి చిన్నపిల్లల అత్యాచారాలు చేస్తే మన జిల్లాలో చూస్తున్నాం. ఈ మధ్య 20 సంవత్సరాలు జైలు పడిన కేసులు కూడా మనం చూసాం. మిగతా జిల్లాలో కూడా అలా కేసులు వేస్తూ ఉన్నారు. సో స్ట్రింజెంట్ యాక్ట్, దీన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ బాలల హక్కుల కమిషను, ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ మీద తప్పనిసరిగా ఉంది. ఎట్ ద సేమ్ టైం మీడియా మీద కూడా చాలా ఇంపార్టెన్స్. ఇదివరకు పోక్సో చట్టంలో విలేకరులు అంటే రిపోర్ట్స్ని మీడియా సంబంధించి చాలా ప్రస్తావించారు. సో ఈరోజు మీడియా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక ఆయుధం ఇది. సో దీని ద్వారా మన చైతన్యం కలిగించాలి. సో ఈ మీడియా పీపుల్ కూడా అది న్యూస్ రాస్తూ ఉన్నప్పుడు ఆ బాధితుల పేర్లు కానీ వాళ్ళ యొక్క ఐడెంటిటీకి సంబంధించి ఏవి కూడా వేయకూడదు. అలా వేసినట్లయితే నేరం అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అందుకే పోక్సో కేసును మనం పరిష్కారం చూడాలంటే ఒక ఆస్పెక్ట్ కాదు సార్, అన్ని ఆస్పెక్ట్స్లో మనం చూడాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూడాలి, లాడ్జెస్ని చూడాలి, వాళ్ళకే ఇవ్వాలి. ఆటో డ్రైవర్స్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి, టీచర్స్ యూనియన్స్తో ఇవ్వాల్సి ఉంది. అన్నిటికంటే అసలు బాధితురాలే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ స్టేషన్లో కూడా బాధితురాలకి అన్యాయం జరగకూడదు కదా. చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎలాగ ఉండాలో చెప్పాలి కదా. సో అక్కడ కూడా వేధింపులకు మళ్ళీ గురి కాకూడదు కదా. కాబట్టి పోలీస్ యంత్రాంగానికి కూడా తప్పనిసరిగా శిక్షణ ఇందులో ఇవ్వాల్సిన ప్రధానంగా పోలీస్ యంత్రాంగం మీద ఆధారపడింది ఏదైనా. ఎందుకంటే ముందు కంప్లైంట్ తీసుకోవడం కానీ, ఒక నమ్మకం కల్పించడం కానీ, తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా పోలీసుల బాధ్యతలు. ఒకవేళ చేయకపోతే చేయాల్సిన బాలల హక్కుల కమిషన్ చేయించవలసిన పని ఉంది. సో మీరు అన్నట్టు ప్రస్తుతం అంటే మన చర్చను ముగింపు వద్దాం. ప్రధానంగా అవగాహన, తర్వాత ఒక రకమైన కంజినీల అట్మాస్ఫియర్, చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, వాతావరణం, తర్వాత చట్టాలు, కోర్టులు, ఇన్నిటి మీద ఆధారపడి ఉంది. ఫైనల్గా మీరు దీన్ని ఏం కంక్లూడ్ చేస్తారు? ఫైనల్గా బాలల హక్కులు ఉల్లంఘనను ఆపాలనంటే అది ప్రతి ఒక్కరి బాధ్యత అని నేను కంక్లూడ్ చేస్తాను. ప్రతి ఒక్కరి బాధ్యత అండి, సమాజం బాధ్యత. అంటే సమాజం అంటే ఇందాక మీరు చెప్పినట్లు సమాజం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, వ్యక్తుల సమూహం అండి. ఆ వ్యక్తుల్లో తల్లిదండ్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ, యంత్రాంగాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక సమూహం. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటే మాత్రమే భావితరాన్ని కాపాడగలుగుతాము. వీటన్నిటితో పాటు నేనంటాను న్యాయస్థానాలు సత్వర న్యాయాన్ని అందించాలి. సరైన శిక్ష, సత్వర న్యాయం. అంటే ఏదైనా సరే పూర్తిగా శిక్ష ఏమని ఎవరో మనం ఏం కోరుకోం, కానీ మార్పు రావాలంటే మాత్రం కొన్ని విషయాల్లో మాత్రం న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా వాటి విధిని కూడా నిర్వర్తించవలసిందే. ఇక్కడ మనం కొన్ని ఆలోచించాల్సింది ఏంటంటే సత్వర న్యాయం అనేది మనం మాట్లాడదాం. సరైన న్యాయం అనేది ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే కోర్టు జడ్జి మేడం గారు వీరికి జీవితకాల శిక్ష చేసేద్దాం అనుకున్నా వేయడానికి కావలసిన గ్రౌండ్స్ ప్రాసిక్యూషన్ వాళ్ళదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో తీసుకుని రావాలి. ఇన్వెస్టిగేషన్లో తీసుకుని వచ్చిన దాన్ని బాధితులతోటి కోర్టు ముందు దాన్ని చెప్పించగలగాలి. కోర్టు ముందు చెప్పిన దాన్ని జడ్జి గారు నమ్మగలగాలి. నమ్మడం ద్వారా శిక్ష. అంటే ఈ ప్రాసెస్ కేసుని మనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే లేటెస్ట్ గా మనకి ఈ సపోర్టింగ్ పర్సన్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు. సో దానికి సెలెక్ట్ చేసి ఒక వ్యక్తికి 10 కేసులు అప్పచెప్పి, అంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు కలెక్టరేట్ నుంచి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి వీళ్ళకి అన్ని కూడా తనిఖీ చేసి నడిపించాలి. అలా నడిపించగలిగితే మనం అనుకునే న్యాయాన్ని మనం సాధించాలి. ఈ విషయంలో అంటే యాజ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి బాధ్యతలు ఏంటి? సో కలెక్టర్ గారి బాధ్యత ఏంటంటే జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అసలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిన ఆర్డర్ని ఆయన సమీక్షించవచ్చు. అలాగే ఏవైనా గ్రీవెన్స్ వస్తే కలెక్టర్ గారు స్పందించవచ్చు. ఒకవేళ ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ప్రాపర్గా చేయలేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకున్న రైట్ కూడా జిల్లా కలెక్టర్ గారికి ఉందండి. సో జిల్లా కలెక్టర్ గారు తన వెనుకతలు అనేకమైన స్కూల్, ఎడ్యుకేషన్ అన్ని విభాగాలు ఉంటాయి కాబట్టి అన్ని విభాగాల్లో దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. ఒక బాలల హక్కుల పరిరక్షణ కోసం, లైంగిక వేధింపుల నిర్మూలన కోసం హాస్టల్లో అనేకమంది చనిపోతారని చెప్పారు మీరు. హాస్టల్లో చనిపోవడం కాదు, మన మన్యం జిల్లాలో మనం చూసినట్లయితే కురపాం దగ్గర హాస్టల్లోకి పాము వచ్చి పొడిచడం వల్ల విద్యార్థులు చనిపోయారు.
సో నైట్ పూట విద్యార్థులు వెళ్తూ ఉంటే రేప్ చేసిన సంఘటనలు చూసాం. వీటన్నింటి మీద జిల్లా కలెక్టర్లు నిర్దిష్టంగా రివ్యూలో చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి జనరల్గా ఒక అలవాటు ఏమైపోయిందంటేనండి, ఇక్కడ అంటే ఈ ఒక బాలలపై జరిగే నేరాలనే కాదు, ఇన్సిడెంట్ జరిగేటప్పుడు స్పందిస్తాం, తర్వాత దానికి ఫాలో అప్ ఉండదు. అవును. సో మీరు చెప్తున్నట్టు ముఖ్యంగా ఈ బాలలపై అత్యాచారాలు, బాలలపై అకృత్యాల విషయంలో కంటిన్యూస్ ఫాలో అప్, నిరంతరం ఇందులో 2 రకాల యాంగిల్ మనం చూడాలి. ఒక విపత్తు సంభవించినప్పుడు ఎక్కడే మనకి ఇప్పుడు చూడండి, తుఫాన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్. అంటే విపత్తుకు ముందు ఏం జరిగింది, విపత్తు జరుగుతూ ఉన్నప్పుడు ఏం నష్టం జరుగుతుంది, విపత్తు అయిన తర్వాత ఏ నష్టం జరుగుతుందో చూసినట్లే ఈ బాలల హక్కులు, ఈ లైంగిక వేధింపులు, లైంగిక అత్యాచారాలు జరిగిన బాధితులు ఎలా చూడాలంటే ఆ సంఘటనకు ముందు పరిస్థితులు, ఆ జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి, జరిగిన తర్వాత ఈ 3 సందర్భాల్లో రక్షణ కల్పించడం అనేది చాలా కంటిన్యూస్ ప్రాసెస్. అది ఉంటేనే మనకి డెఫినెట్ గా ఒక ఏదో కేసు వచ్చింది, ఎఫ్ఐఆర్ అయిపోయిందంటే న్యాయం జరగదు సార్. ఏదో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెళ్ళిపోయింది, మేము రిజిస్టర్ చేసామంటే న్యాయం జరగదు సార్. దీన్ని కంటిన్యూ ఫాలోఅప్ లో చేసినప్పుడు మాత్రమే ఆ జేజే యాక్ట్ అదే చెప్తుంది, మీరు కేసుని కంటిన్యూ ఫాలోఅప్ చేయాలి, పోక్సో యాక్ట్ లో కంటిన్యూ ఫాలోఅప్ చేయాలి. లేకపోతే మనం కేసులు నమోదైతే తప్ప శిక్ష పడే సంఖ్య తగ్గిపోతుంది. ఈ మధ్య పోక్సో కేసులు ఏమవుతున్నాయంటే ఈ అత్యాచారాల కేసులతో పాటు ఈ లోపల కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. బాల్య వివాహాలు కూడా ఈ మధ్య మరి 18 లోపు పిల్లలు వివాహం చేసుకోకూడదు, అలా చేసుకుని ఆ కేసులు కూడా పోక్సో కింద రిజిస్టర్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు గివ్ ఫుల్ ఎఫర్ట్, కాంప్రహెన్సివ్ ఎఫర్ట్ అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈవెన్ పోలీస్ యంత్రాంగం ఉంది. మీరు అడిగారు ఎస్పీ గారి రోల్ ఏమిటని. ఎస్పీ గారు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ ప్రారంభించాలి. స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ ప్రారంభించి ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా డిజిగ్నేటెడ్ చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ నియమించాలి. ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎలా ఉంటారు. ఇటీవల గత అక్టోబర్ నెలలోనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సో ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఇటువంటి పోలీస్ ఆఫీసర్ మీరు పెట్టాలి, దీనికి ఒక టీమ్స్ మీరు ఏర్పాటు చేయాలి. సో అది చేయగలిగిన రోజు మనం మంచి భవిష్యత్తును, బాలల స్వేచ్ఛగా తిరిగే భవిష్యత్తును, లైంగిక వేధింపులు ఆ నిరోధాన్ని కొంత అడ్డుకోవడానికి, అరికట్టడానికి కొన్ని అవకాశాలు మనం చూడగలుగుతాం, బాలల భవిష్యత్తుని కాపాడగలుగుతాం సార్. థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు చెప్పారు. సో బేసిక్గా చిట్టిబాబు గారు చెప్పింది ఏంటంటే, మనం ముందు నుంచి అడుగుతున్నదే సమాజంలో అవగాహన, అలాగే వ్యక్తుల్లో భయం, బాధితుల్లో విశ్వాసం, చట్టాలు, అధికార యంత్రాంగం, ఇవన్నీ మొత్తానికి ఒక కలెక్టివ్ ఎఫర్ట్, కాంప్రహెన్సివ్ ఎఫర్ట్గా ఇది ఉన్ననాడు ఖచ్చితంగా ముఖ్యంగా చట్టాలపై అవగాహన, అలాగే బాధితుడు కూడా తన హక్కులు ఏమిటి తెలుసుకోవాలి, తన అట్ ది సేమ్ టైం తనకు కలిగిన రక్షణ ఏమిటి, తనకు కలిగిన అవకాశాలు ఏమిటన్న కూడా పూర్తిగా బాధితులకు అవకాశం కలిగితే మరిన్ని ఇటువంటి సంఘటనలు అంటే తెరచాటు నుండిపోకుండా బయటికి వస్తాయి. బయటికి వచ్చినప్పుడు ఎక్కువ కేసులు నమోదవుతాయి, ఎక్కువ మందికి శిక్షలు పడతాయి. ఆ శిక్షలు పడిన కారణంగా రేపు ఉదయం ఎవరైనా చేయాలంటే కూడా ఒక భయం ఏర్పడుతుంది. ఇటువంటి ఇన్ని విషయాలు చెప్పిన చిట్టిబాబు గారు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుందాం. మరోసారి మరో విషయంతో కలుద్దాం. అంతవరకు నమస్తే. ఏపీ జర్నలిజం.